మీ పిల్లలు ఫారెన్లో చదవాలనేది మీ కల? మీ కలను నిజం చేసే ఏకైక సంస్థ విదేశ్ కన్సల్ట్స్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ బాలకృష్ణ గారు. ఈరోజు వారితో మాట్లాడి మహిళల్లో గర్భాశయంలో వచ్చేటటువంటి సమస్యలు ఏంటి, అవి రావడం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ అంటే కాంప్లికేషన్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది, దానికి ఆయుర్వేదంలో ఉన్న ట్రీట్మెంట్ ఏంటి, దీని గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అమ్మ. సార్, మహిళల్లో చాలా మందికి గర్భాశయానికి సంబంధించి చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అంటే మెయిన్ వేటిని మనం సీరియస్గా తీసుకోవాలంటారు? గర్భాశయంలో కంతులు లేదా గడ్డలు, వాటిని సిస్ట్ అంటాం. ఓవరీన్ సిస్ట్, పాలిసిస్టిన్ సిస్ట్. పాలిసిస్టిన్ సిస్ట్ అదే పీసీఓడి అని చెప్పేసి పరిగణించడం జరుగుతుంది. ఇలాంటివి ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పాలిసిస్టిన్ సిస్ట్ ఆర్ వాటర్ బబుల్స్, ఇలాంటివి. వాటర్ బబుల్స్తో పెద్ద ప్రాబ్లం ఉండదు, కానీ గర్భాశయానికి ఏర్పడ్డ కంతులు, గడ్డలు, సిస్ట్ ఇలాంటివి ఏర్పడడం వల్ల అనారోగ్య లక్షణాలు చాలా ఉంటాయి. దానివల్ల మహిళలు చాలా ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అయితే సార్, కొంతమందికి తల్లయ్యే అవకాశం కూడా ఉండదు పీసీఓడి అని ఉంటేనని, అది నిజమేనా? కొంతవరకు. ఏదైతే ఈ పీసీఓడి ప్రాబ్లమ్స్ వస్తే నీటిబుడిగా సిస్ట్లు ఏవైతే ఉంటాయో ఫైలోపియన్ ట్యూబ్స్లో స్టార్ట్ అవుతాయి. కొంతమందికి ఏంటంటే మామూలుగా గర్భాశయం లోపల లేదా గర్భాశయం కుహరం వద్ద, ద్వారం వద్ద ఏర్పడడం, లేదా ఫైలోపియన్ ట్యూబ్స్లో మార్గ మధ్యంలో ఏర్పడడం జరుగుతుంది. గర్భాశయానికి వెళ్ళేటటువంటి నాళాలు టూ సైడ్స్ రెండు పెయిర్ ఆఫ్ ఫైలోపియన్ ట్యూబ్స్ ఉంటాయి. ఫైలోపియన్ మార్గం ద్వారానే శుక్రకణాలు ప్రయాణించే అవకాశం ఉంటుంది. వాటి వల్ల ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ఆ ఫైలోపియన్ ట్యూబ్స్ బ్లాక్ అవ్వడం లేదా జబ్బు చేయడం ఇలాంటి సంభవించినప్పుడు ప్రెగ్నెన్సీ రాకుండా పోయే అవకాశం ఉంటుంది. ఇందాక చెప్పినటువంటి కంతులు, సిస్ట్లు ఫైలోపియన్ ట్యూబ్స్లో ఏర్పడే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు ప్రెగ్నెన్సీ, గర్భం ధరించే అవకాశాలు చాలా తగ్గుతాయి. ఓకే. అండ్ సార్, కొన్ని రకాల సిస్ట్లు అది క్యాన్సర్గా మారే అవకాశం ఉంది అని అంటారు కదా? అంటే ఎలాంటి సిస్ట్లు క్యాన్సర్గా? ఏదైతే మనము ఎర్లీ స్టేజ్లో మనం గమనించలేకపోతే ఇది ఏదైతే ఉందో సిస్ట్లు కానీ గడ్డలు కానీ గర్భాశయ కుహరంలో, గర్భాశయం లోపల ఉంటూ ఎక్కువ కాలం ఉండి దాని సైజ్ పెరుగుతూ ఉండడం, రప్చర్ అయిపోవడం, దాన్ని మళ్ళీ నెగ్లిజెన్సీ చేసినట్టయితే డ్యూ టు నెగ్లిజెన్సీ, అలా ఉన్న పరిస్థితుల్లో ఆ కంతి లేదా ఆ గడ్డ వ్రణం ఏదైతే ఉందో రూపాంతరం చెంది క్యాన్సర్గా మారే అవకాశం ఉంటుంది. ఎర్లీ స్టేజ్లో అలాంటప్పుడు ఏదైనా ఏర్పడినట్లయితే మ్యాలిగ్నెన్సీ ఎగ్జామినేషన్ అని చెప్పేసి టిష్యూ టెస్ట్ చేస్తారు. దాంతో ఏంటంటే ఇఫ్ ఇట్ ఈస్ క్యాన్సరా కాదా అనేది తేలిపోతుంది. అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు ఈ సిస్ట్లు ఇవి ఉన్నప్పుడు లక్షణాలు ఏ విధంగా ఉంటాయి చూడాల్సి వస్తుంది. ఇవి ఉన్నప్పుడు ఏంటంటే కొంతమందిలో ఎక్కువగా బ్లీడ్ రావడం, పొత్తి కడుపులో, నడుములో బాగా నొప్పి రావడం ఇలాంటివి సంభవిస్తుంటాయి. కొంతమందిలో బ్లీడింగ్ రాదు, అసలు నెలసరి రాదు, అలాగే ఆగిపోయి 2-3 మంత్స్కి ఒకసారి రావడం సంభవిస్తుంది. అవన్నీ పరిగణలోకి తీసుకోవాలి. యాక్చువల్గా అయితే 28 డేస్కి ఒక సైకిల్ అనమాట. 28 డేస్కి వస్తుంది. అలా కాక ఒక 2 రోజులు 3 రోజులు లేట్ అయితే ప్రాబ్లం లేదు. అలా కాక నెలల తరబడి ఆగిపోయినప్పుడు తప్పనిసరిగా అనుమానించాల్సిన అవసరం ఉంటుంది, ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. వాట్ ఈజ్ వాట్, అసలు ఏంటి, ఎందువల్ల ఆగింది అని చెప్పేసి ఎగ్జామినేషన్ చేయించాల్సిన అవసరం ఉంటుంది. దానికి మ్యాలిగ్నెన్సీ ఎగ్జామినేషన్స్ లేదా అల్ట్రాసౌండ్ స్కాన్ కానీ తీస్తే యూట్రస్ ఎలా ఉంది, గర్భాశయం బాగుందా, ఇంకా ఫైలోపియన్ ట్యూబ్స్ ఎలా ఉన్నాయి, ఏమైనా ప్రజెన్స్ ఆఫ్ సిస్ట్ కానీ ఓవరీన్ సిస్ట్ కానీ ఉన్నాయా తేలిపోతుంది. అలా వాటిని చూసుకొని సరిపడేటటువంటి వైద్య చికిత్సలు అందించే అవకాశం ఉంటుంది. అయితే ఆయుర్వేదంలో ఏంటి సార్ దీనికి సొల్యూషన్? ఆయుర్వేదంలో ఏంటంటే చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి. వాళ్ళకి ఎప్పుడైతే పరిగణలోకి తీసుకోవాలి, వాళ్ళకి నెలసరి సమంగా రాకపోవడం లేదా హెవీ బ్లీడ్ అవ్వడం, హెవీ బ్లీడ్ కూడా ఉంటుంది. ఇవి కంట్రోల్ అవ్వడానికి ముందుగా మందులు ఇస్తుంటాం. వాటికి రజోప్రవర్ధన ఒకటి అని, నెలసరి సమంగా రాని వాళ్ళకి ఇస్తూ అశోక అరిష్ట, MT2 సిరప్స్ ఇలాంటి ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. వాటి వల్ల కొంతవరకు వాళ్ళకి సైకిల్ నయం అవుతుంది. ముఖ్యంగా ఎవ్రీ మంత్ సైకిల్ కరెక్ట్గా రావడానికి ఫస్ట్ ప్రయత్నం చేస్తాం. అది మామూలుగా ఉండి వచ్చినట్లయితే ప్రాబ్లం ఏముండదు. అలా కాక ఇంకా ఏదైనా ఉన్నట్లయితే సిస్ట్ ఎగ్జామినేషన్ చేసుకొని అల్ట్రాసౌండ్ స్కాన్లో తెలిసిపోతాయి.
సిస్ట్లు ఉన్నాయా లేవా, ఓవరెన్ సిస్ట్ ఉందా, పాలిసిస్టిన్ సిస్ట్లు ఉన్నాయా, నీట పిడుగులు ఉన్నాయా, ఇవన్నీ తెలిసిపోతాయి. తెలిసిపోయాక దాన్ని బట్టి డిపెండ్ ఆన్ ద కండిషన్ ఎక్కడ ఉన్నాయి, ఏ ఏరియాలో ఉన్నాయి చూసుకుని దానికి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడ ఏ ఏరియాలో ఉన్నా కూడా పూర్తి స్థాయిలో వైద్యం అందించడం జరుగుతుంది. పీసీఓడికి పూర్తి స్థాయిలో ఆయుర్వేద వైద్య విధానంలో చికిత్స అందించే అవకాశం ఉంది. ఓకే. సో దానికి కారణం ఇక్కడ యూట్రిన్ సిస్ట్ అని చెప్పేసి క్యాప్సూల్స్ ఉంటాయి. ఈ క్యాప్సూల్స్ ఉదయం సాయంత్రం మహిళలు బ్రేక్ఫాస్ట్ తర్వాత ఒకటి, రాత్రి డిన్నర్ తర్వాత ఇలా వరుసన డాక్టర్ సలహా మేరకు వాడుతూ ఉన్నట్లయితే పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి పూర్తిగా తగ్గే అవకాశం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్కారం.